నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అయితే లేట్ చేయను. ఈరోజు బెంగాల్ గ్రామ్ అంటే పప్పు శనగల ధరల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియో ఎక్కువ శాతం చాలామందికి షేర్ చేయండి. చాలామంది రైతన్నలు అయితే ఇప్పుడు అమ్ముకోవడానికి చాలామంది విత్తనం అంటే ఇప్పుడు ప్లాంటేషన్ అయితే చాలామంది స్టార్ట్ చేసిన చాలా ఏరియాలలో. ఈరోజు అయితే వర్షం పడలేదు మా ఏరియా కూడా. మీ ఏరియాలో కూడా పడుతుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే చాలామంది రైతులు అమ్మడానికి అయితే పెట్టారు. నిన్నటి రేట్లు తెలుసుకుందాం. అంటే నిన్న మొన్న నడిచిన రేట్లు. ఎందుకంటే మనం గురువారం ఏమో వీడియో చేసినట్టున్నాము. నాకైతే పెద్దగా ఐడియా లేదు. ఎందుకంటే డైలీ మిర్చి గురించి అప్డేట్ ఇస్తుంటారు, అలాగే పప్పు శనగల ధరల గురించి కూడా అప్డేట్ ఇస్తున్నారు. చాలామంది లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు అనమాట. ఇక ఏసీ ముందుగా మాట్లాడుకుందాం, అయిన తర్వాత నాన్ ఏసీ మాట్లాడుకుందాం. ఏసీ వచ్చేసి బళ్ళారి నిన్న నడిచిన రేట్లు చూస్తున్నాను 6100. అంటే మనకు బిల్ట్ వ్యాపారం అంటే దీంట్లో నీట్గా ఉండాలి సరుకు. మనకు షైనింగ్ గింజ ఉంటే కినా 6100, 6200 వరకు కొంటున్నారు ప్రజెంట్. అంటే అదే మాలిక్యూర్ తెచ్చి చాలామంది వ్యాపారస్తులు అంటే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఒక 100 రూపాయలు పెట్టుకుని 6300, 6400, 6500 క్రెడిట్కి ఇచ్చేవాళ్ళు ఇట్లా ఇచ్చుకుంటున్నారు రైతులకి. అంటే చాలా ఏరియాలో ఇట్లానే నడుస్తుంది. అంటే రైతు దగ్గర డబ్బు లేకుంటే వాళ్ళ దగ్గర ఉద్దరు పట్టించి మళ్ళీ డబ్బులు కొట్టేసుకొని మళ్ళీ పంట వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పట్టేసుకొని వాళ్ళు ఏసీ ఖర్చులు భరించుకొని ఇట్లా ప్రాసెస్ అయితే దండిగానే ఉంటుంది. చాలామందికి తెలిసిందే ఇది కూడా. ఇక నాన్ ఏసీ సరుకులు అంటారా, రైతు అమ్మే ధరలు అయితే గిన 5550 రూపాయల నుంచి 5600, 5620 రూపాయలు అయితే జెన్యూన్ రిపోర్ట్. ఎందుకంటే డైలీ ఒక 4 వ్యాపారస్తుల్ని అయిన తర్వాత మార్కెట్ వాళ్ళని అందరిని కనుక్కున్న తర్వాత మీకు వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది సండే ఖాళీ ఉంటుంది కాబట్టి సండే మీకోసమే వీడియో పెడతా. ఎందుకంటే చాలామంది లైక్ చేస్తున్నారు, అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే ధన్యవాదాలు. ఇక ఇంకొన్ని ఏరియాలలో అంటే రాయచూరు ఇట్లా నడుస్తుండేది 6000 వరకు నడుస్తుంది. అంటే ఏసీ మార్కెట్. నాన్ ఏసీ మార్కెట్ వచ్చేసి 5500 నుంచి 5600 వరకు నడుస్తుంది అనమాట. అంటే 6000 వచ్చేసి ఏసీవే ఎక్కువగా పోతున్నాయి. కర్నూలు మార్కెట్ కూడా అంతే. మనకు ప్రజెంట్ 5400 అట్లా పోతున్నట్టు కూడా కొంచెం గింజ షైనింగ్ తక్కువ ఉండేవి, మంచి క్వాలిటీ ఉండేటివి తగిన అంటే ఏసీలో ఉండేటివి తగిన 6100, 6200 వరకు నడుస్తుంది ఏసీలలో. మార్కెట్కి రాదు సరుకు. ఎందుకంటే నాన్ ఏసీ వచ్చేది. ఏసీ కూడా ఎక్కువ లాట్లు అక్కడే పోతాయి అనమాట. ఎందుకంటే కమిషన్ పెట్టి ఇక్కడ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు కదా. క్యాష్ అండ్ క్యారీ అయితే ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేయాలనుకున్న వ్యాపారస్తులకి అయితే డైరెక్ట్ బిల్ట్ వ్యాపారము లేకుంటే డైరెక్ట్ రైతునైతే కాంటాక్ట్ అవుతారు. వాళ్ళకున్న లోన్స్ అయితే కట్టేసి రిలీజ్ చేసుకుంటారు. అయిన తర్వాత తూకాలు వేసుకొని కట్ట చేసుకొని డబ్బులు అయితే లెక్కాచారం చేసుకొని ఒక 2-3 రోజులు క్లియర్ చేస్తారు ఏసీ తరఫున. ఇక బళ్ళారి అంటారు. బళ్ళారి వచ్చేసి మనకు బాగానే ఎక్కువగా పెట్టారు. 6100 వరకు నడుస్తుంది అనుకోండి రేటు. మీరు 6000కే కానీ లేకుంటే 6050 రూపాయలు కానీ క్యాష్ అండ్ క్యారీ చేసుకొని ఇచ్చేసుకోండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ రేటు పోయినాక వస్తుందని మటుకు అడగొద్దండి. ఎందుకంటే చాలామంది ఇట్లనే తలదింటారు. ఎందుకంటే చాలామంది అమ్ముకోకుండా వాళ్ళు 500 క్వింటాలు 600 క్వింటాలు పెట్టిండారు వ్యాపారస్తులే. కానీలే ఉన్న రేటు మనం గ్యాదర్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు వడ్డీలు ఎక్కేసుకోండి. ఎప్పుడైనా కానీ డబ్బు వడ్డీలు ఎక్కేసుకుంటే మీరు అమ్ముకునేకి అవకాశం చేసుకుంటారు. అంతేగాని ఆ ఉంటే మనం పెట్టుబడికి అమ్ముకుందాం, అట్లా అమ్ముకుందాం, ఇట్లా అమ్ముకుందాం, నాతో డబ్బులు ఉండు ఆ టయానికి అమ్ముకుందాం ఇట్లా పెట్టుకొని చాలామంది దెబ్బతింటున్నారు రైతులు. అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్లోన మనం రేట్లు వచ్చినప్పుడు అమ్ముకునేది మంచిది. ఇంకా ఇందుకు మించి రేట్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఒక 10 రోజులు పోతే ప్లాంటేషనే బంద్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఊర్ల నిండా ట్రాక్టర్లు ఉన్నాయి. మనమేమో డైలీ ఒక 2-3 ట్రాక్టర్లతో విత్తే చేనులు అయితే లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఊరైందల్లా 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు ఉన్నాయి. ఒక 4-5 రోజులకైతే విత్తనం ముగిసిపోతుంది. ఎందుకంటే మనకు తెరబడి తగిన అంటే వానలు లేకుంటే కినా 5 రోజులు ప్లాంటేషన్ అయిపోతుంది. కొన్ని ఏరియాలలో అక్టోబర్ 10 వరకు, అక్టోబర్ 15 వరకు వేస్తారు. అంతవరకు ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా సీడ్ ఇవ్వలేదు ప్రజెంట్. అక్కడ పోయి బుక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ ఎత్తుకోవాలని కూడా లేదు. బయట తెచ్చుకోవాలా, క్యాష్ అండ్ క్యారీ చేసుకోవాలన్నమాట. అట్లాంటప్పుడు ఇప్పుడు 6000 వరకు నడుస్తున్నాయి. ఏసీవి తీసుకోండి. నాన్ ఏసీ ఉందనుకోండి, నాన్ ఏసీ అమ్ముకోండి. చాలామంది రైతులు ఇప్పుడు లేదు మేము కొనాలనుకుంటే ఏసీ అయినా పర్లేదు, నాన్ ఏసీ అయినా పర్లేదు. ఇప్పుడు రొకంలో కూడా చాలా ఏరియాలలో అమ్ముతున్నారు శనగలు. అవి అంటే 6200 నుంచి 6500 వరకు అంటే నీట్గా ఉంటాయి అన్నమాట. ఒక గింజ కూడా మనకు అంటే మట్టి పిల్ల కానీ రాళ్ళు కానీ ఇవి లేకుండా లెస్ చేసి ఇస్తారనమాట. అట్లా ఒక 100-200 పెట్టుకుంటారు. ఎందుకంటే మనం 5600 పెట్టిన తర్వాత నాన్ ఏసీ కొంటే గిన పెద్ద మిషన్ గిన్నె వేసి ఉంటే గిన ఒక 4 కేజీలు బాధ పోతుంది. ఎందుకంటే
ఇవి రాళ్ళు రప్పులు కింటాకు అయితే 2 నుంచి 3 కేజీలు అయితే పోతాయి కదా పెద్ద మిషన్. చిన్న మిషన్ అయితే ఒక 2 కేజీలు, పెద్ద మిషన్ అయితే 4 కేజీలు పోతాయి అనమాట. అట్లాటప్పుడు మనం ఏం చేసుకోవాలా, మంచి క్వాలిటీ ఉండేది తీసుకొని విత్తుకునే టైం కాబట్టి తీసుకుని కొంతమేర మనం విత్తనం 50 నుంచి 60 కేజీలు అయితే తీసుకొని విత్తుకుంటాం. చాలా ఏరియాలలో 40 కేజీలు విత్తుకుంటారు, ఒక ఏరియాలో 35 కేజీలు విత్తుకుంటారు అనమాట. అందుకే ఇట్లా గ్రేడింగ్ ఉండేది తీసుకోండి, మంచిగా విత్తుకోండి. విత్తన శుద్ధి అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీరు గౌచు ఉంటే గౌచు, లేకుంటే చాలామంది కాంటా ప్లస్, లేకుంటే సాఫ్, లేకుంటే అవుతారు. ఇట్లా ప్రతి ఒక్కటి విత్తన శుద్ధి చేసుకోవాల్సింది. ఎందుకంటే వర్షం ఎక్కువ పడుతుంది, విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోండి. అంతే లేకుండా ఊరినే ఉత్త శనగలు మట్టుకు ఎత్తొద్దండి. ఎందుకంటే విత్తనానికి డిసీజ్ వచ్చిందనుకో తట్టుకోలేదు అనమాట, మొక్క చనిపోయే దశకు వస్తుంది అనమాట. మెట్లాక్సిల్ మనం ఆ కంటెంట్ ఉండే తీసుకున్నట్లయితే మొక్క నిలబడుతుంది అనమాట స్ట్రాంగ్గా. ఇదంతా కూడా ఎందుకు చెప్తానంటే చాలామంది రైతులకి అవగాహన ఉండొచ్చు, అవగాహన లేని రైతులు ఉంటారు, వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. అందుకనమాట ఇంకా కొన్ని ఏరియాలలో అయితే కన్నా ముందునే వేరే విత్తుకోవడం, లేకుంటే దాంతోపాటు మనం ఇప్పుడు అవైలబిలిటీ ఉండేది ఎరువులు అంటే 20-20-13 కానీ 14-30-14 కానీ 28-28-0 కానీ ఇట్లా చాలా రేట్లు పెట్టి ఎత్తుకోవాల్సిన పని కూడా లేదు. మీరు కాంటాక్ట్లో ఏ తక్కువ ధరలో ఉంటే అదే విత్తుకోండి. ఎందుకంటే ఇప్పుడైనా అయిపోదు. డిఏపి ఉందనుకోండి, డిఏపి కానీ విత్తుకోండి. ఎందుకంటే 1350 నుంచి 1450 లోపల ఉండొచ్చు. అంటే కంపెనీని బట్టి ఉంటుంది. కంపెనీ మీరు మంచి స్పిక్ కానీ గోదావరి కానీ ఏదైనా కానీ కంపెనీ తీసుకోండి. ఇప్పుడు ఈ 2 కంపెనీలో కానీ మనకు డిఏపీలు బాగుంటాయి. కొంతమంది లోకల్ కూడా అమ్ముతున్నారు, అవి గుర్తింపు లేనివి కూడా గుర్తించండి. అవి అంటే మనకు ప్రధానమంత్రి నుంచి వస్తాయన్నమాట. ఇవి మళ్ళీ ఏమనుకోద్దండి, సగం మనకి సబ్సిడీ పోతూ ఎరువునైతే అందిస్తున్నారు, అవి యూజ్ చేసుకోండి. అంతేగాని ఎక్కువ కట్టలు మనం వేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే బెంగాల్ గ్రామ్ కాబట్టి ఎకరాకి 30 నుంచి 40 కేజీల లోపల కూడా వేసుకోవచ్చు. అంటే 25 కేజీలు కూడా ఎత్తుకోవచ్చు, ఏం పెద్దదేం లేదు. ఎందుకంటే మనం ఎంత తక్కువ ఎత్తుకుంటే కొద్దీ అంత బాగుంటుంది అనమాట. ఎరువు మనం ఎట్లా విత్తుతుంటాం కాబట్టి ఆ బాక్స్లో పోసుకోవాలి కాబట్టి డిఏపి అయితే తొందరగా పారుతుందని చాలామంది డిఏపినే ఎక్కువగా ఎన్నుకుంటారు అనమాట. ఎందుకంటే గుళికలు బాగా అంటే విత్తుకునే బాగుంటుందని. మందు అన్ని 6 కొయ్యలు ఉంటే 6, లేకుంటే 8 కొయ్యలు ఉంటే 8 కొయ్యలు సమపాలలో పడుతుందని చాలామంది ఇట్లా నమ్మకంగా ఎత్తుకుంటారు అనమాట. అది వాళ్ళ ఇష్టం అనమాట. ఇక ఇదండి వీడియోకి. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.